ప్రైజ్ ది లార్డ్. బాగున్నారండి? వందనాలు మీకు అందరికీ. మీ అందరిని బట్టి యేసు నామమునకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. బాగున్నారా? గుడ్ మార్నింగ్. ప్రార్థనతో మొదలు వాక్యాన్ని చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నైనా పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడు అయిన నా తండ్రి, పరలోకమందున నా తండ్రి, మీ నామం ఎల్లప్పుడూ పరిశుద్ధపరచబడును గాక. తండ్రి ప్రేమ, మీరు అక్కడ నాయన సమయం ఆసీనం అయిపోయింది కనుక ప్రేప, మరి ఆ యొక్క నాయన రహస్య రాకడ మీద ఉన్నటువంటి ఈ యొక్క వాక్య ధ్యానాలన్నిటిని బట్టి నాయన మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రేప. నాయన రోజు రోజుకి ప్రేప, మీరు అక్కడ నాయన ఒకరోజు గడుస్తున్న కొద్దీ ఇంకా సమీపముగా ఉంటుంది కనుక ప్రేప, ఈ వాక్యం ద్వారా వింటున్నటువంటి మీ బిడ్డలందరినీ పరిశుద్ధాత్మ తండ్రి, వారిలో తప్పులను, పాపములను, అవిధేయతలను, అపవిత్రతను, చెడ్డతనాన్ని, చెడ్డ అలవాట్లను ఈ వాక్యము ద్వారా గ్రహించుకొని ప్రేప, హృదయపూర్వకంగా నోటితో అయ్యా నేను పాపిని అని ప్రభ మీ సన్నిధిలో ఒప్పుకొని అతిక్రమములను, పాపములను విడిచిపెట్టేసి ప్రభ మీ కృపను పొందుకునే భాగ్యాన్ని ఈ వాక్యము ద్వారా మీ యొక్క ఆత్మతో నింపి ప్రజల హృదయాలను విడుదల చేసి ప్రభ నైనా ప్రభ బిడ్డలకు కృపను అనుగ్రహించమని, క్షమాపణ దయచేయమని ఈ ప్రజల ద్వారా ఈ ప్రజల పక్షం ఉండి ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరలోకమందున నా తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. నాకు రాకడ దినముల గురించి నాకు చాలా దర్శనాలు చూపిస్తూ ఉన్నారండి. నేను వచ్చేస్తున్నాను, కన్ను రెప్పపాటులో నేను వచ్చేస్తున్నాను, నీవు సిద్ధపడు, ప్రజలను సిద్ధపరచు, నా జనులను సిద్ధపరచు అని ప్రభు నాకు హెచ్చరిస్తున్నారు, గుర్తు చేస్తున్నారు, బాధ్యతను గుర్తు చేస్తున్నారు. నేను నీకు ఇచ్చిన పని నువ్వు చక్కగా నిర్వర్తించు, నేను ఇంకా వచ్చేస్తున్నాను అని చెప్పి ప్రభు నాతో మాట్లాడుతున్నారు. ఆత్మ ప్రేరేపణ, ఆత్మావేశంతో ప్రేరేపణ, సంఘమును సిద్ధపరచు అని చెప్తూ కొన్ని దర్శనాలండి, కొన్ని దర్శనాలు, కొన్ని వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఆ దర్శనాలు అన్నీ నేను బయటికి చెప్పలేకపోతున్నా. అంటే నాకంటే పెద్ద పెద్ద దైవజనులు వాళ్ళకి కూడా నాకు చూపించిన దర్శనాలు, వాగ్దానాలు వారికి కూడా చూపించి నాకన్నా ముందు వాళ్ళు బహిర్గతం చేయాలి, వారి నోటితో సమాజానికి, క్రైస్తవీయ సమాజానికి ప్రకటించాలి. ఆ తర్వాత చిన్న దీనదాసురాలను కదండి, ఆ తర్వాత వాళ్ళ వెనక వాళ్ళే నేను చెప్పాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నానండి. ముందే నేను చెప్పాలంటే కొంచెం నాకు అరే నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పకుండా నేనేం చెప్పగలను ఆడ మనిషిని అని ఒక భయం అన్నమాట. వాళ్ళు చెప్పిన తర్వాత నాకు చూపించిన దర్శనాలను కూడా చెప్పాలని అనుకున్నా. ఇప్పుడు నేను ప్రకటిస్తున్న ఆ దర్శనాలను, ఎందుకనంటే నాకన్నా ముందుగా అనేకమైన దైవజనులు చెప్పేస్తున్నారు, నేను చూసిన దర్శనాలనే చెప్తున్నారు వాళ్ళు కూడా. ఇక నేను ధైర్యంగా నేను ఇప్పుడు చెప్పవచ్చు క్రైస్తవ సంఘానికి. కొంతమంది దర్శనాలని నమ్ముతారండి, కొంతమంది ఏమో దర్శనాలు నమ్మరండి. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దర్శనాల గ్రంథమే, వాగ్దానాల గ్రంథమే. కొంతమంది ఎందుకు నమ్మరో, ఎందుకు వినరో, చెప్పిన వాళ్ళనేమో తప్పు పట్టడం అలా చేస్తూ ఉంటున్నారు. మనోళ్ళే, క్రైస్తవ సంఘమే. వచ్చేస్తున్నారంటే అప్పుడే ఎందుకు వస్తారు అంటారు కొంతమంది మూర్ఖత్వంగా. అన్ని వాగ్దానాలన్నీ భూమి మీద నెరవేర్చబడిపోతున్నాయి. సముద్రముల భూకంపం, అదిగో మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో ఉన్నాయి ఇవన్నీ. సముద్రంలో భూకంపం వస్తుందండి. అగ్ని పర్వతాలు పగిలిపోయి అగ్ని బయటకు వచ్చి ఊర్లని, ఇళ్ళని, జనాలని, అడవుల్ని, రోడ్లని, అంత సమస్తాన్ని తగలబెట్టేస్తుంది లావా, అగ్ని లావా. సునామీలు, సుడుగాలులు, ఇవన్నీ చాలా భయంకరమైన, మన దేశంలో కనపడతలేదేమో కానీ అన్ని చుట్టుప్రక్కల దేశాలలో సముద్రముల భూకంపం, ఊళ్ళు వరదలతో కొట్టుకుపోతున్నాయి. మనం అన్ని కళ్ళతో చూస్తున్నాం వార్తల్లో. అవన్నీ మరి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు నేను రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి, కానీ భయపడబాకండి, అన్నీ నెరవేరే వరకు
అని చెప్తూ ఉన్నారు. అన్నీ నెరవేర్చబడుతున్నాయి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్నవన్నీ కూడా పూర్తయిపోవచ్చేసినాయి. ఇక ప్రకటన గ్రంథంలో ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటివన్నీ కూడా ప్రకృతిలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన అంతరంగంలో, మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన సమాజంలో, దేశ విదేశాలలో అన్నీ జరిగిపోయినాయి చాలా వరకు. ఇక ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఉన్నాం. పూర్తయిపోయినాయండి. ప్రభు చెప్పినవన్నీ భూమి మీద పూర్తయిపోయినాయి. మానవ సమాజంలో, లోకంలో అన్నీ పూర్తయిపోయినాయి. ఇక ప్రభు రాకడ కన్ను రెప్పపాటులోనే ఉందండి. ఇంకొక భయంకరమైన విషయం చెప్పనా, మనకు ఆనందమే, క్రైస్తవులకి ఆనందమే, మహానందమే. సంతోషించండి, ఆనందించండి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకి, దుఃఖానికి, కన్నీళ్ళకి, వేదనలకి, హింసలకి ఇక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు క్రీస్తు మనకు. అవన్నీ క్రీస్తు యేసునందు భరించిన వారికి మాత్రమే. మన స్వయంకృప అపరాధం ద్వారా వచ్చిన కష్టాలకి కాదు, మన చేతులారా తెచ్చుకున్న నష్టాలకి, కష్టాలకి, అవమానాలకి కాదు, క్రీస్తు నామమందు కష్టాలు పడిన వాళ్ళకి మహానందం, మహా సంతోషం అని మత్తయి రాసిన సువార్త, యాకోబు పత్రికలో చక్కగా రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి మహా ఆనందము కలుగుతుంది. కనురెప్పపాటులో రహస్య రాకడలో సంఘం ఎత్తబడిపోతుంది. ఆ సమయం సమీపించేసింది. ప్రియమైన క్రైస్తవ సంఘమా, ఈ వాక్యాలు వింటూ ఉండగా ఇన్ని దగ్గర 15, 13, 14 వరకు మనం ఈ ఎపిసోడ్లు మనం చెప్పుకుంటున్నాం. మార్చుకున్నవాని మీ హృదయాన్ని, మార్చుకుంటున్నవాని అంతరంగాన్ని, మార్చుకుంటున్నవాని నీ ఉద్దేశాలను, నీ భార్య మీద నీ ఉద్దేశం ఏంటి, నీ భర్త మీద నీ ఉద్దేశం ఏంటి, నీ తోడుకోడల మీద నీ ఉద్దేశం ఏంటి, నీ ఇంయంకురాలు మీద నీ ఉద్దేశం ఏంటి. నాకు ఒక కుటుంబం అంటే చాలా కుటుంబాలు తెలుసు. వాళ్ళలో ఒక కుటుంబం ఒక వియ్యంకురాలికి మరొక వియ్యంకురాలికి పడదండి. మళ్ళీ ఆ ఇంట్లో వ్యక్తిని ఈ ఇంట్లో వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేశారు. ఈ ఇంకరాల కంటే ఆ ఇంకరాలు బాగా పెరిగిందనుకో, అభివృద్ధి చెందిందనుకో అన్ని విషయాలలో, ఈ ఇంకరాలకి అసూయ ఆమె మీద. ఆవిడ నాకంటే హై స్థాయిలో ఉందని ఈ ఇంకరాలు, ఈమె వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉందిగా, ఆ వ్యక్తి ఆ యొక్క వియంకరాల అభివృద్ధిని బట్టి నా వ్యక్తే సంతోషంగా ఉంటుందని ఈమె అనుకోవాలిగా. అబ్బే ఆవిడకంటే నేను ఎక్కువ వెళ్ళిపోవాలి అని ఈవిడ మంచి స్వభావం కలిగింది, దైవభక్తి కలిగింది, 24 గంటలు ప్రభుని స్తుతిస్తూ ఉంటుంది. ప్రభు హెచ్చించాడండి, ఆమె ముందు తగ్గించుకుంది, తర్వాత హెచ్చించబడింది క్రీస్తులో. ఈమె అంటే లోకస్తురాలు, శరీరాన్ని పోషించుకునేది, శరీరానికి సుఖభోగాలను అలవర్చుకున్న మనిషి, తను తానే హెచ్చించుకునే మనిషి, అందుకనే తగ్గించబడింది. చూడండి, ఒక్క వియ్యంకురాలకి మీ ఉద్దేశాలు ఎలాగున్నాయి? ఈ వాక్యం చేత ప్రభు మాట్లాడుతున్నారు మన అందరితో. కనుక మన ఇరుగు పొరుగు వారి పట్ల, మన బంధువుల పట్ల, మన పిల్లల పట్ల, మన తోడుకోడల పట్ల ఎలా ఉండాలంటే మంచి సహృదయం ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా బాగుండాలి అనే ఉండాలి. కానీ మరొక ఉద్దేశం అనేది మనలోనికి సైతాన్ ఉద్దేశం రాకూడదు. సైతాన్ ఉద్దేశం ఏంటి మనకు అందరికీ తెలిసిందే, చెడుతనము. అంటే ఏంటి? వాళ్ళు బాగోకూడదు, వాళ్ళు పాడైపోవాలి, మేమే బాగుండాలి, మా పిల్లలే బాగుండాలి, మేమే లగ్జరీ లైఫ్ జీవించాలి, వాళ్ళ అయ్యా బాబు అనేటట్టుగా కనపడాలి, ఉసూరమంట కనపడాలి. ఇదేనండి ఎక్కడ చూసినా. నీ ధనధాన్యాలు నీవు శరీరంతో బ్రతికినంత కాలమే నీతో ఉంటాయేమో, ఆ తర్వాత నీ వెంట నా వెంట ఏమీ రావండి, ఏమీ రావు. అందుకని నా తినటానికి కొన్నే ఉంచుకొని మిగతాయన్నీ క్రీస్తు కొరకు వాడేస్తాను. ఎందుకనంటే రేపొద్దున కరురెప్పపాట్లో వెళ్ళిపోతాను నేను. అందుకు మీరు సిద్ధమా? సిద్ధపడాలి క్రైస్తవ సంఘమా. మీ దగ్గర ఉన్నవన్నీ కూడా ఇప్పుడు సువార్తకు చాలా అవసరం. కొంతమంది పేద సేవకులు డబ్బులు లేక
వాళ్ళు మీటింగ్లు పెట్టలేకపోతున్నారు. గమనించండి క్రైస్తవ సంఘమా, నీ దగ్గర డబ్బులు ఉన్నా, ఇంకా ధనధాన్యాలు ఉన్నా, ఇళ్ళు పొలాలు గట్రాలు ఉన్నా, రేపొద్దున కనురెప్పపాటులో మనం వెళ్ళిపోతాం. అవన్నీ కూడా భూమి మీద విడవబడిపోతాయి. విడవబడిన వాళ్ళు ఆక్రమించుకుంటారు ఇంకా వాటన్నిటిని. పక్కనున్న వాళ్ళు వీళ్ళు బంధువులు దిగబడిపోయిన వాళ్ళు భయంకరమైన బ్రతకటానికి వాడుకుంటారేమో కానీ అసలు సుఖం ఉండదు, సంతోషం ఉండదండి. అందుకనే మీ దగ్గర ఉన్నవన్నీ కూడా క్రీస్తు సువార్త నిమిత్తం వాడండి, సేవకులకి ఇవ్వండి, మీటింగులకి ఇవ్వండి, ఖర్చు పెట్టండి. ప్రభు ఏమన్నారు, భూమి మీద మీరు ధనము దాచుకోకండి, దొంగలు పడతారు, తుప్పు పట్టిపోతాయి. ఇప్పుడు అదే జరగబోతుంది. మనం వెళ్ళిపోతాం, మిగతా అన్నీ కూడా ఏమైపోతాయి, దొంగలు ఎత్తుకుపోతారు, తుప్పు పట్టిపోతాయి. అంటే ఏంటి, క్రీస్తు విరోధిగాడి చేతుల్లోకి వెళ్ళిపోతాయండి అన్నీ. 7 ఏళ్ళు క్రీస్తు విరోధిగాడు పాలిస్తాడు భూమి మీద. ఇక సంఘం ఉండదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక భూమి మీద ఉండడు, మనము ఉండం. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన క్రైస్తవ సంఘమా, నేను చూసినటువంటి కొన్ని దర్శనాలను నేను చెప్తాను. నేను మామూలుగానేనండి ఆరు బయట బాల్కనీలో కుర్చీ వేసుకొని కూర్చొని ప్రభుని స్తుతిస్తూ పరలోకం తట్టు ఆకాశం తట్టు చేతులెత్తి ప్రభా అని యేసయ్యతో ముఖాముఖిగా నేను మాట్లాడుకుంటాను. ప్రభువు ఆలకిస్తాడండి. ఆలకిస్తే నాకు ఏమి వార్త అందించాలో ఆ వార్త అందిస్తాడు. స్వరము ద్వారా కానీ, వాక్యము ద్వారా కానీ, దర్శనము ద్వారా కానీ. మనోనేత్రం అలాగే చూస్తూనే ఉంటాను, నేను అలా చూపిస్తూనే ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అలా నేను ఆరు బయట కుర్చీ వేసుకొని కూర్చొని ప్రభుని ఆరాధిస్తూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మనోనేత్రం తెరవబడి అలా నేను చూసేసానండి. ఎలా తెలుసా, పర్వతం మీద మోషే గారు 40 దినాలు పర్వతం మీదే ఉంటే ఈయన ఇంకా రావట్లా అని కింద ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు గొనుక్కుంటూ ఉంటారు. అక్కడ మోషే గారితో మాట్లాడుతూ యెహోవా యొక్క హస్తము వేలు వచ్చి ఇలా 10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాశారు కదండి. అలాగే బాల్కనీలో కూర్చొని నేను ఆకాశం తట్టు చూస్తూ ఆరాధిస్తూ ఉండగా, మాట్లాడుతూ ఉండగా ఒక వేలు ఇలా చూపుడు వేలు ఉంటుంది, ఇలా కుడివైపు నుంచి ఎడమ వైపుకు రాసింది ఆ వేలు. ఏమని రాసిందో తెలుసా? ఇప్పుడు దైవజనులు, పెద్ద దైవజనులు చెప్పేస్తున్నారు. ఇవి ఒక డేటు, ఒక ఇయరు అని ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ అక్షరార్థంగా ఆ సూచనలన్నీ కూడా ఆ నెంబర్కి సరిపోయేటట్టు కనపడుతున్నాయండి. కొంతమంది ఏమో సరిపోవట్లేదు అంటున్నారు, కొంతమంది ఏమో సరిపోతున్నాయి అని అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆ యొక్క ఇయరు, ఆ యొక్క టైము చెప్తూ ఉన్నారు. నాకు ఒక దర్శనం వచ్చిందండి. ఆ దర్శనంలో కుడివైపు నుంచి ఎడమ వైపుకు ఒక నెంబరు రాశారు. ఒక నెంబరు ఫస్ట్ నెంబరు 5. ఏంటి 5 నెంబరు ఒక వేలులాగా, అగ్నిలాగా ఉంది. ఆ ఏలు అగ్నిలాగా ఉండి అలా రాస్తుంది. 5 అని అంకి పడింది. హల్లెలూయా. అది మండుతుందండి. 5 ఇంకా నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచేస్తున్నాడు అందులో ఉన్న మీనింగ్ అంతా. 5 యేసయ్యా, ఆ తర్వాత అని చూస్తూనే నాలుకతో పలికేస్తున్నా. ఆ తర్వాత ఏ నెంబర్ అయ్యా అంటున్నానండి. రియల్గా పడుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు కల్లో కాదండి. రియల్గా ఇలా మీతో ఎలా కూర్చొని మాట్లాడుతున్నానో అలా ఈవినింగ్ సాయంత్రం పూట 6 బయట కూర్చొని ప్రభుని స్తుతిస్తూ, నాకు బాగా అలవాటు 6 బయట కూర్చోవటం, కుర్చీ వేసుకొని పరలోకం తట్టు మహాకాశాల తట్టు యేసయ్యతో మాట్లాడుకోవటం, స్తుతించుకోవటం, పాటలు పాడుకోవటం అలవాటండి. నాకు చాలా ఇష్టం అట్ట.
ఆ తర్వాత 5 గమనించా, ఇంకో నెంబర్ ఏంటి అని అడిగా. ఇంకో నెంబర్ వచ్చిందండి 2. ఈ రెండు అంకెలు నేను చూశానండి. అంటే మొత్తం టోటల్గా ఎంత? 25. ఈ సంవత్సరం ఏంటి? 25, 2025. అంటే అప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ సేవకులందరూ పెద్ద పెద్ద దైవజనులు, ఫారినర్స్కి కూడా వాళ్ళకు కూడా బయలుపరుస్తున్న ఆ యొక్క రాకడ టైం, ఎండింగ్ టైం. కానీ ఏ రోజున వస్తారు, ఏ సమయం వస్తారు అని 25 మాత్రమే నాకు చూపించారండి. ఆ తర్వాత మొన్న వారం క్రితం 1 అని చూపించారు. 1 అని చూపించారండి. అంటే దీనికి అర్థం ఏమిటి నా ప్రియ క్రైస్తవ సంఘమా? అర్థమవుతుందా? 1 నెంబర్ 1 అని చూపించారు. హల్లెలూయా. నెంబర్ 1 అంటే 30 రోజులకి గుర్తు. నెంబర్ 1 అంటే కొత్త సంవత్సరానికి గుర్తు. ఇశ్రాయేల్ దేశంలో కొత్త సంవత్సరం సెప్టెంబర్ మాసంలో వస్తుందట వాళ్ళకి. మరి సెప్టెంబర్ మాసం రేపే వచ్చే నెలేగా, 25 ఈ సంవత్సరమేగా. కనుక క్రైస్తవ సంఘమా, నాకు చూపించినవి, నాకు అర్థమైనవి నేను మీకు ప్రకటిస్తున్నాను. సీరియస్గా తీసుకుంటారో జోకుగా తీసుకుంటారో అది మీకే వదిలివేస్తున్నాను. ఆనాడు నోవాహు గారు కూడా జలప్రళయం వచ్చేస్తుంది, పాపాలు విడిచిపెట్టేయండి, మీ అతిక్రమములు విడిచిపెట్టేయండి, రండి ప్రభు వాడ కొట్టమన్నారు, ఆ వాడలోనికి పిలవమన్నారు మిమ్మల్ని అందరినీ అని నేను మీకు ప్రకటిస్తున్నాను అని అంటే బంధువులు హేళన చేశారండి, చుట్టాలు హేళన చేశారండి. ఊరు వాళ్ళందరూ నోవాహు గారిని ఎర్రోడా పిచ్చోడా అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎగతాళిగా హేళనగా చేశారండి. అదే మాట నోవాహు గారు యెహోవా దేవుడితో పలకగా, నీ వంతుగా నువ్వు చెప్పావు, నమ్మితే వాళ్ళు రక్షించబడతారు, నమ్మకపోతే శిక్షించబడతారు, నీ మట్టుకు నువ్వు వాడకట్టుకో, నీకు, నీ భార్యకు, నీ పిల్లలకి, మీ కోడలకి అన్న 8 వాళ్ళ కుటుంబీకులు చక్కగా ఓడ కట్టుకున్నారు. ఆ ఓడలోనికి వెళ్ళిపోయారు, ప్రభువే తలుపేసేసారు. హల్లెలూయా. వాళ్ళు 8 మందే రక్షించబడ్డారండి. హేళన చేసిన వాళ్ళందరూ కూడా జల ప్రళయంలో కొట్టుకుపోయారు, చనిపోయారు. ఇప్పుడు అదే కాలం రాబోతుంది. సేవకులుగా ప్రకటిస్తూ ఉండగా విశ్వాసులుగా మీరు, కొంతమంది సేవకులు కూడా అప్పుడే ఎందుకు వస్తారు, టైం అంతా అవ్వాలి, టైం అంతా ఉండు, కష్టాల్లో నష్టాల్లో క్రీస్తు విరోధిగాడు పెట్టే ఉపద్రవాలలో ఆ హింసలలో ఉండు. ఏ సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎండింగ్ టైం ఈ సంవత్సరమే క్రీస్తు రాకడికి ఎండింగ్ టైం. కన్ను రెప్పపాటులో ఈ 2025 సంవత్సరంలో ఏదైనా జరగవచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఆ 25 ముందు 5 వేశారు, తర్వాత 2 వేశారు, ఆ తర్వాత 7 ముద్రలు చూపించారు నాకు. అప్పుడు నాకు గుండె ఒక విధంగా భయం కలిగింది నాకు. అమ్మో, 2025 సంవత్సరంలో 7 ముద్రలు విప్పటం, మత్తయి రాసిన సువార్త అవన్నీ కూడా జరిగిపోవటం. అయితే 25వ సంవత్సరమే రహస్య రాకడకు టైము అని నేను చూసినప్పుడే నేను అనుకున్నాను. కానీ అప్పుడు ఇంకెవరు ఇంత స్పోర్ట్స్గా ఇంకెవరు చెప్పలేదండి అప్పుడు. అందుకని నేను కూడా మౌనంగా ఉన్నా. ఇప్పుడు పెద్దవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు ముందు బయట పెడితే ఆ తర్వాత నేను కూడా చెప్పవచ్చు నా దర్శనాలన్నీ గురించి అని చెప్పి నేను ఇప్పుడు బయట పెడుతున్నానండి. ఎందుకనంటే నాకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద దైవజనులు, ప్రవక్తలు, దీర్ఘదర్శులు అందరూ ఇప్పుడు చెప్తున్నారు కనుక నాకు ధైర్యం వచ్చింది, నేను కూడా చెప్పొచ్చు అని. ఆమేన్. హల్లెలూయా. ఇదే సంవత్సరం ఎండింగ్ టైం, సంఘం ఎత్తబడే టైము, క్రీస్తు విరోధిగాడు యెరూషలేములోనికి రావటం. ఈ 2 నెలలు ఏవైనా జరగొచ్చండి. యెరూషలేములో ఏవైనా జరగవచ్చు. క్రీస్తు విరోధిగాడు రావచ్చు. వాళ్ళు ఆల్రెడీ ఇశ్రాయేల్ ప్రజలు చర్చిని ఆల్రెడీ కట్టి ఉంచేసేసారు. ఇప్పుడు రాయి మీద రాయ, సిమెంటు రాయ కలిపి ఆ యంత్రంలో తిప్పి
టాపీ మెస్సులు అందులో వేసి కూర్చి నెల 2 నెలల్లో 3 నెలల్లో సంవత్సరాల తరబడి కట్టే స్థితిలో లేదండి. ఇప్పుడు కట్టేసి ఉంచేస్తారంట, వచ్చేసి అలా పెట్టేస్తారంట, అంతే. అది ఆల్రెడీ కట్టేసేసి ఉంచేశారంట, అన్నీ సిద్ధపరిచేసుకున్నారు, 1 గంటలో చేసేస్తారంట. అలా సిద్ధపడి ఉంది. క్రీస్తు విరోధిగాడు వచ్చి నేనే క్రీస్తునని ఇశ్రాయేలు ప్రజలకు నమ్మించి వాళ్ళు ఏం చేస్తారంటే మెస్సయ్య చేసిన అద్భుతాలన్నీ, మన యేసయ్య చేసిన అద్భుతాలన్నీ వాడు మాయతో చేస్తాడు. ప్రభు ఇచ్చిన మహిమలు వాడి దగ్గర కొన్ని ఉన్నాయండి, మొత్తం తీసుకోవాలా. ఎప్పుడు మొత్తం తీసుకుంటాడంటే యేసు నామమునకు యెహోవా దేవుడికి భూప్రపంచమంతా మహిమ ఘనత పొందుకునే వాడి ఎదుటే, ప్రజలందరి ఎదుటే మహామహామహుడైన యెహోవా దేవుడు యేసుక్రీస్తు నామములో ఘనతకు తీసుకునేంత మాట వాడి దగ్గర ఉన్నవన్నీ ప్రభువు తీసేసుకొని వాడిని అగ్ని చేత కాల్చేస్తాడు. అంత మట్టికి యెహోవా దేవుడు ఓపిక పడుతున్నాడు, యేసుక్రీస్తు ఓపిక పడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఓపిక పడుతున్నాడు. మనం కూడా ఓపిక పట్టాలి. ఆమేన్, హల్లెలూయా. మన క్రీస్తును నమ్ముకొని ఊరకనే ఉండి మౌనంగా ఉండి చూడటమే, ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధంగా విశ్వాసముగా నిరీక్షణతో ఓర్పుతో మనం కూడా ఎదురు చూడాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఊరకయ్య నిలిచి ఉండి చూశారండి. సముద్రం 2 పాయలుగా అయిపోయింది, దారి ఏర్పడిందండి, ఆరిన నేల, బురద అంటలేదండి వాళ్ళ కాళ్ళకి. అలాగే మనం కూడా క్రైస్తవులైన మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అప్లోల మీదకి వచ్చినా మనం బెదరకుండా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకొని వాళ్ళని ప్రేమతో బతిమలాడుకుంటూ మనం ముందుకు సాగిపోతే ఇవేమీ మనల్ని ఏమీ చేయజాలవండి. నీళ్లు జలములు మనల్ని ముంచజాలవు, అగ్ని మనల్ని కాల్చజాలదండి. ఆమేన్, హల్లెలూయా. అది నిజమైన క్రైస్తవుడిగా ప్రభు చేసే గొప్ప మేలు అద్భుతాలు. ఆమేన్, హల్లెలూయా. సరే, మనం వెళ్దామా పాఠంలోనికి. ప్రకటన రాసిన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అటు ఇటు తిరగకండి, కూర్చోండి. జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరమే ప్రభువు రాకడికి చాలా దగ్గరగా ఉంది. ఈ సంవత్సరం ఏమైనా జరగవచ్చు. ఎండింగ్లో సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ మన మందు ఉన్నవి ఈ 3 నెలలే. ఈ 3 నెలలో ఏవైనా కావచ్చు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిన అంటే పాత భూమి పాత ఆకాశం వెళ్ళిపోతాయి, అంటే మాయమైపోతాయి. అంటే ప్రభు వాటిని లయపరిచేస్తారు. నోటి మాట ద్వారా లయమవునుగాక, కనపడుకోకుండా పోవునుగాక, అంటే ఇంకా అవి కనపడవు. అంటే ఏంటి? ప్రభు అయిన యెహోవా దేవుడు నోటి మాట ద్వారానే కదా అన్ని సమస్తాన్ని సృష్టించింది. అదే నోటితో వాటిని లయమవునుగాక, కనపడుకోకుండా పోవునుగాక, అంటే ఇంకా అవి కనపడవు. ఆయన సృష్టాధిపతి, ఆయనకి అధికారం ఉంది, సమస్తమైన అధికారం ఆయన చేతిలో, ఆయన నోటిలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నేను కూడా ఆయన నోటి మాటలో ఉన్నాం, ఆయన స్వస్థాలతో చెక్కబడి ఉన్నాం. వాటికి నిలువ చోటు కనపడకుండా పోయేను. ప్రభు నోటితో వాటిని లయపరిచేస్తాడు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. హల్లెలూయా. మనము ఏ రోజు ఆ రోజు, ఈరోజు ఏం చేసాం, ఈరోజు ఏ ప్రయాణాలు చేసాం, ఈరోజు ఏ చర్చికి వెళ్ళాం, ఏ మీటింగ్కి వెళ్ళాం, ఆ పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు, మనం ఈరోజు ఏ పనులు చేసాం, ఇదిగో ఈ టయానికి పలానా ఊర్లో బస్సు దిగాను, పలానా ఆ టయానికి ఆ బస్సు ఎక్కాను, పలానా టయానికి అని మనం ఎలా మన ఒక డైరీ సాయంత్రము లేకపోతే మన బ్యాగ్లోనే ఉంచుకుంటాం మన డైరీ. హల్లెలూయా. మన డైరీ, మన వ్యక్తిగత డైరీ, మన వ్యక్తిగత డైరీ మన ఇంట్లో వాళ్ళు తీసి చూసి చదువునా మనం ఊరుకోం. అది నా పర్సనల్ డైరీ. నువ్వెందుకు చూస్తున్నావు అమ్మాయి?
అని అక్కనంటాం, చెల్లినంటాం, నాన్నంటాం, అమ్మనంటాం, తాతనంటాం, మామనంటాం, మేనత్తని అంటాం. నా డైరీ ఎందుకు చూసావమ్మా అని అంటాం. కానీ నీ డైరీ, నా డైరీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చూస్తున్నారు. హల్లెలూయా. అగో మన డైరీలు పరలోకంలో యెహోవా ఎదుట అనగా యేసుక్రీస్తు ప్రభు ఎదుట తెరవబడి ఉన్నాయి. ఇలాగ తెరవబడి ఉన్నాయి. నువ్వు భూమి మీద ఏవేవి పనులు చేశావో, ఏ టైంలో, ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ టైంలో, ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా, నువ్వు ఏ టైంలో చేసావో టైంతో సహా, నిమిషాలతో సహా నీ డైరీ, నా డైరీలో నేను చేసిన పనులు, మీరు చేసిన పనులు మన డైరీలో, మన వ్యక్తిగతమైన పుస్తకము ప్రభు ఎదుట ఎవరి వాళ్ళు వ్యక్తిగత పుస్తకాలు అక్కడ ఉంటాయి, ఎవరికి ఇవ్వాలి. తర్వాత ఆ పుస్తకాలతో పాటు జీవ గ్రంథం ఉంటుంది, వేరొక గ్రంథం ఉంటుంది. మరి ఆ గ్రంథంలో మన డైరీలో కొన్ని మన తప్పులు రాసుకునే వాళ్ళు కూడా ఉంటారు, మన సాక్షిని చంపుకునే వాళ్ళు. ఎందుకని? సాక్ష్యాలు చూపించడానికి కొంతమంది. కానీ ఇక్కడ నీ డైరీలో లేనిపోయినవి కూడా రాసుకుంటే, కానీ అక్కడ నువ్వేది చేసావో అదే రాయబడి ఉంటుంది. లంచం తీసుకున్నావా? ఒక భార్యకి కాకుండా మరొక భార్యకి ఇల్లు కట్టావా? భార్యకు తెలియకుండా ఆ అమ్మాయికి తెలియకుండా ఈ అమ్మాయికి, యవనస్తుడా యవనస్తురాలా తల్లిదండ్రులకు తెలియకుండా కాలేజీకి అని చెప్పి వెళ్ళి మీరేం చేస్తున్నారు? మా అమ్మ చూడట్లేదులే, మా నాన్న చూడట్లేదులే, మా బాబాయ్ చూడట్లేదులే, మా తమ్ముడు అన్నయ్య చూడట్లేదులే అని కాలేజీకి వెళ్ళిన యవనస్తుడా యవనస్తురాలా నువ్వేం చేస్తున్నావు? నీ డైరీ అమ్మ చూడకపోయినా, నాన్న చూడకపోయినా, వాళ్ళకి అబద్ధాలు చెప్పినా ప్రభు ఎదుట నువ్వు అబద్ధాలు చెప్పలేవు. నీది మొత్తం అక్కడ రాయబడి ఉంటుంది. అదుగుదుగు అక్కడ మనము ఈ రహస్యాలు ఎక్కడ వెళ్ళిపోతాం. అలా చూసుకో, నీ డైరీ ఎలా ఉందో చూసుకో. పరలోకానికి ఎత్తబడకపోతే ఇదిగుదుగు ఈ గ్రంథంలో నీ డైరీ, నా డైరీలు ఉంటాయి పరలోకంలో. ఏమేమి చేశామో అందులో ఉంటుంది మన పాపాల చిట్కా. మన పాపాల చిట్టా అందులో ఉంటుంది సీటీ. ఇదిగో పలానా టైంలో ఇది చేసావు, అక్కడ మనం సాగు చెప్పడానికి, వంక చెప్పడానికి, దొంగమాట చెప్పడానికి అవకాశం లేదు. తీసుకెళ్ళి పడేసేస్తాడు అంతే అగ్నిగుండంలో దేవదూతలు. చాలా భయంకరం సమయం రాబోతుంది. నా ప్రియమైన క్రైస్తవ సంగమా, ఈ సంవత్సరమే ఏదైనా జరగవచ్చు. ఎండింగ్ టైంలో 25 ఇశ్రాయేల్ ప్రజలకంట నూతన సంవత్సరం అంట వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో వస్తుందంట. వాళ్ళ నెలల పేర్లు వేరేగా ఉన్నాయండి, అవి నా నాలుకకి తిరగవు. కానీ మన భాషలో చెప్పాలంటే సెప్టెంబర్ మాసమే వాళ్ళకి మొదటి నూతన సంవత్సరం అంట. మనకేమో జనవరి అయితే వాళ్ళకి సెప్టెంబర్ అంట. నాకు చూపించింది ఏంటి? 25. ఇగో ఈ సంవత్సరమే. మళ్ళీ ఒక నెల చూపించారు, 1 అని నెంబర్ చూపించారు. అంటే ఏంటి? ఇంకా ఒక నెల అంటే వచ్చే నెల ఏంటిది? సెప్టెంబర్. కనుక ప్రియమైన సంగమా, మీలో చెడ్డతనాన్ని వదిలిపెట్టేసేయండి. సాడీలు చెప్పటం, వంకలు చెప్పటం, పిత్రులు చెప్పటం, వాళ్ళ మీద వీళ్ళ మీద పులలేసి లెంకిలు కట్టడం, గొడవలు పెట్టడం మానేయండి. ఇది చాలా భయంకరం. వాళ్ళు బాగానే ఉంటారు, మీరే ప్రభు ఎదుట నిలబడవలసి వస్తుంది. క్రైస్తవ సంగమా, మన డబ్బు మనల్ని బ్రతికించలేదు, పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు. మన తల్లిదండ్రులు ఆ ఆఫీసర్లు అయితే వాళ్ళ ఆఫీసర్ తత్వం మనల్ని తీసుకొని వెళ్ళలేదు. నాకు ఒక ఆమె తెలుసండి, వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసరు, వాళ్ళ అమ్మ ఒక ఏదో జాబ్ చేసిద్ది, రిటైర్డ్ అయిపోయింది అనుకోండి. అయితే లక్షల మీద 2 పిల్లలండి వాళ్ళకి. వాళ్ళ అమ్మ బాబులను పట్టుకొని విరవి గుద్దండి ఆ అమ్మాయి. తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళలేరండి. మన క్రియలే, మన పరిశుద్ధతే, క్రీస్తుని నమ్మినటువంటి వారు పరిశుద్ధతే, విశ్వాసులే, వాళ్ళ నీతిమైన క్రియలే పరలోకానికి తీసుకొని వెళ్తుంది. అదే మన ఆస్తి. మన నీతి క్రియలే మన ఆస్తి. మన తల్లిదండ్రులు సంపాదించింది కాదు, వాళ్ళ హోదాలు కాదు మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళేది. నా భర్త అంతా ఇంత, నా భార్య అంతా ఇంత ఎవరు తీసుకొని వెళ్ళలేరండి. నీ నీతి క్రియలే, నీ పరిశుద్ధతే, నీ సత్క్రియలే, నీ మంచి కార్యాలే, నీ మంచి బుద్ధే పరలోకానికి తీసుకుని వెళ్తారు క్రీస్తు. వాటన్నిటికి నిలయమై ఉన్నారు క్రీస్తు. వేటికి నిలయమై ఉన్నారు? ప్రేమకు, సమాధానానికి, శాంతికి, దీర్ఘశాంతానికి, సాత్వికానికి, దీన మనసుకి, మంచితనము, సత్క్రియలు, మంచి బోధ,
ఇవి మనం కలిగి ఉంటే నా రూపముతో ఈ బిడ్డ చెక్కబడి ఉంది, ఈ బిడ్డ నా బిడ్డ అని పరలోకానికి తీసుకుని వెళ్తారు క్రీస్తుతో పాటు దేవదూతులు. మనకంటే క్రీస్తు నందు నిద్రించిన వారు కూడా క్రీస్తు వెంట పెట్టుకొని వస్తారండి. నేను ఆ దర్శనం కూడా చూశానండి. క్రీస్తు వస్తున్నారు, దేవదూతులు వస్తున్నారు, వారితో పాటు మా అమ్మ కూడా ఉందండి. క్రీస్తుతో వెంబడితో మా అమ్మ కూడా వస్తుంది. హల్లెలూయా. అలా నేను చాలామంది దర్శనాలు చెప్తుంటే అప్పుడు నా దర్శనం నాకు గుర్తుకొచ్చిందండి. హల్లెలూయా. కనుక భయపడిపోండి, క్రీస్తు రాకడికి సిద్ధపడిపోండి. ఇక పాపాలను విడిచిపెట్టేయండి, చెడుతనాన్ని, ఇతరుల పట్ల చెడుతనాన్ని విడిచిపెట్టేయండి. నీ వ్యక్తిగతం ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసుకో. యేసయ్యా నేను పాపినయ్యా, అయ్యా నేను పాపినయ్యా, ఇప్పటి వరకు మీరు అక్కడ నేను అశ్రద్ధ చేశానయ్యా, అయ్యా నమ్మలేదయ్యా, ఇంకెప్పుడో వస్తారులే, ఎప్పటి నుంచో అంటున్నారులే. కానీ ఆ సమయం రానే వచ్చేసింది. ఆ నోవాహు చెప్పగా ఆ సమయం రానే వచ్చేసింది. జలప్రళయం వచ్చేసింది. అందరూ కొట్టుకుపోయారు, నమ్మలేదు. నోవాహు కుటుంబమే రక్షించబడింది. అయ్యా నేను పాపిని, నేను అజ్ఞానినయ్యా, నన్ను క్షమించినయ్యా, మట్టి గట్టానయ్యా, ఇప్పుడే నా హృదయపూర్వకంగా నా నోటితో ఒప్పుకుంటున్నానయ్యా, నేను ఆ తప్పు చేశా, ఈ తప్పు చేశా, ఆ పాపం చేశా, ఈ పాపం చేశా, వాళ్ళని మోసం చేసి వీళ్ళని మోసం చేశాను, అయ్యా నన్ను క్షమించండి. వాటన్నిటిని ప్రభా అయ్యా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా. నా కొరకు మీరు చిందించిన కల్వరి శిలువ రక్తంతో నన్ను కడిగి నాకు మారు మనసును దయచేసి అయ్యా పరలోకానికి వచ్చే కృపను దయచేయండి అని ప్రార్థన చేసుకోండి. బాప్తిసం అందుబాటులో ఉంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి మీ సేవకుల దగ్గర. ఇది రక్షణ సమయం, ఇది అనుకూల సమయం, ఇక సమయం లేదు. ఈ సంవత్సరమే ఎండింగ్ టైం. ఏమైనా కావచ్చు. యేసునామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ తన రక్తంలో మరొకసారి కడిగి శుద్ధీకరించి ప్రభు అక్కడికి సిద్ధపరిచి అలంకరించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన తండ్రి, మహాఘనుడైన నా యేసయ్య, మహాకాశాలపైన ఆసీనుడైన తండ్రి, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించువాడా మీకు వందనాలు అయ్యా. రహస్య రాకడలో నాయన త్వరగా నాయన ప్రభ అయ్యా, వెరీ క్విక్లీగా నాయన ప్రభ మీరు వస్తున్నందుకు నాయన మీకు వందనాలు. యేసు మీరు త్వరగా రమ్మని ఆహ్వానిస్తున్నానయ్యా. అయ్యా కృపతోనైనా ప్రభ క్రైస్తవ సంఘాన్ని అంతటినీ అలంకరించి పరిశుద్ధాత్మ తండ్రి యేసయ్య రాకడకు సిద్ధపాటు చేయమని నజరేయుడు యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి మీకు అందరికీ.